హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము ఎమ్లవాడ తీర్థం పోతున్నాము. అటుకులు పోన్కేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి సరిపోయేంత. కిలో అటుకులు మేము వేసుకునేవి. ఆవాలు, జీలకర్ర, ఎల్లాకుల్లాకండి ఇది. ఎల్లాకుల్లాక వేసుకున్నాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని కల్యమాకు వేసుకోవాలి. కలుపుకోవాలి 2-3 సార్లు మంచిగా. కొంచెం కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి. చూడండి ఎట్లా కలుపుకుంటున్నామో, ఎట్లా అవుతున్నాయో అవి. ఇవి మంచిగా గోలిన తర్వాత ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి వేసి పల్లి పలుకులు పోసుకోవాలి. పల్లి పలుకులు పోసుకున్నాక ఎల్లిగడ్డ జీలకర్ర దంచినామండి మేము. ఎల్లిగడ్డ జీలకర్ర దంచుకొని వేసుకోవాలి. వెనక్కి ఫస్ట్ వేసుకుంటే మాడిపోతుంది, అంత మంచిగా రాదు. ఇప్పుడు కొత్తిమీర వేసిన మంచిగా కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలి. సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. కలుపుకోవాలి. వేసుకున్నాక కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ, కిలో అటుకులకు ఒక నిమ్మకాయ రసం అందులో పిండినాక సరిపోయేంత ఉప్పు వేసిన కొత్తిమీరల పొడి ఇప్పుడు వేసేది. పక్కకు దించుకొని దాంట్లో అటుకులు కొన్ని వేసి కలుపుకోవాలి. ఎట్లెట్లా కలగలితే అట్లా అటుకులు వేసుకుంటూ కలపాలి మంచిగా. ఇప్పుడు అన్నీ పోసుకొని కూడా చేతితో కూడా కలుపుకోవచ్చు. మంచిగా కలుపుతాయి. మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టుండి. మీరు కూడా ఇట్లా వేసుకొని కమెంట్ పెట్టుండి.